నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా ఉంటున్న అనాథ బాలికలు 2009లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఫ్లాట్ కొని దాంట్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళ బాలికల తల్లిదండ్రులు కూడా దాదాపు కరోనా కాలంలో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా బంధువులు చేరదీయడంతో అదే ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే స్థానికంగా ఉంటున్న సోనా అండ్ వాళ్ళ కొడుకు చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. మా ఇంటి మీద రాళ్ళు కూడా విసిరేస్తున్నారు, కత్తులు కర్రలతో కూడా దాడి చేయడానికి వస్తున్నారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా అని చెప్పేసి బాధిత పిల్లలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే సోనా ఉందో ఆ ఫ్లాట్ ని 2009లోనే వాళ్ళ తల్లిదండ్రులకు అమ్మినారు. ఆ తర్వాతనే మా తల్లిదండ్రులు అక్కడ ఇల్లు కట్టినారు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు వచ్చి మా మీద దారుణానికి పాల్పడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటీవలే వాళ్ళ దాడిని ఆపడానికి వెళ్ళిన ఆ బంధువుల మీద కూడా కర్రలతో కత్తులతో కూడా దాడి చేసినారు సోనా కొడుకు అని చెప్పేసి కూడా బాధిత పిల్లలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. 2009లో మా తల్లిదండ్రులు ఇక్కడ ఫ్లాట్ కొన్నారు. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాం, దాంట్లో ఇల్లు కూడా కట్టుకున్నాం, ఆ ఇల్లు కూడా మాదే అని చెప్పేసి, మాకు ఎవరు వెనక ముందు లేరు అని చెప్పేసి మా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇరు వర్గాలు కూడా దారుణంగా దాడి చేసుకున్న పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇరు వర్గాల్లో చాలా మందికి దెబ్బలు కూడా తాకినాయని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. బాధిత బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేస్తున్న క్రమంలో సోనా కొడుకు ఎవరైతే ఉన్నారో కత్తులు కర్రలతో దాడి చేస్తున్న క్రమంలో బాధిత బాలికల బంధువులు కూడా వచ్చేసి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడి చేసినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరస్పరం కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ ల్యాండ్ మాది, ఇది ఖచ్చితంగా మా తల్లిదండ్రులు 2009లో కొని మాకు ఇల్లు కట్టించిన పరిస్థితి. మా తల్లిదండ్రులు లేరు, మాకు వెనక ముందు ఎవరు లేరు అని చెప్పేసి మా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా నిందితులను గుర్తించి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించి మా ల్యాండ్ మాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా బాధిత పిల్లలు ఆరోపిస్తున్న పరిస్థితి. చూడాలి పోలీసులు కేసు నమోదు చేసి ఎంతవరకు దర్యాప్తు చేస్తారో, వాళ్ళకి తగిన న్యాయం చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సన్నీతో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.